ఎట్లుంది మరి పరిపాలన రేవంత్ రెడ్డిది? ఇప్పుడు పరిపాలన అంటే ఇప్పుడు ఏమున్నది? ఏ పని చేసినా చేత్తలేడు. హ్మ్. అప్పుడు ఇది అది గతకాలంలో అప్పుడు మంచిగా చేసిర్రు. ఏది కేసీఆర్ ప్రభుత్వం? కేసీఆర్ ఉన్నప్పుడు. ఆ! హ్మ్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన మంచిగానే రేవంత్ చేస్తాడంట. రెడ్డి ఏం మంచిగా చేత్తాండు? ఆ! రోడ్లు మంచిగా పోత్తాండు. సీసీ రోడ్లు ఆ! ఆ! ఈ కరెంట్ బిల్లు కరెంట్ కట్ చేత్తాండు. ఏంది కరెంటు ఫ్రీ కరెంటే గదనే! ఫ్రీ కరెంట్ అంటే బాయ్ కాడ కట్ చేస్తలా? బావి కాడ కరెంట్ వత్తలేదా? వత్తలే 6 గంటలు ఇత్తాండు. మరి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? అప్పుడు 24 గంటలు వచ్చేది. అప్పుడు 24 గంటలు వచ్చేది. ఇప్పుడు 6 గంటలు ఇక. 6 గంటలు వత్తందా? హ్మ్. మరి ఎట్లా తేడా అప్పుడు మంచిగుందా? ఇప్పుడు మంచిగుందా? అప్పుడే మంచిగుంది. అప్పుడు ఏం మంచిగుంది? కేసీఆర్ ఏం మంచిగా చేసిండు కేసీఆర్ మీకు? అప్పుడు అన్ని రోడ్లు, గీళ్ళు, కరెంటు అన్నీ హ్మ్. మంచిగా చేసిండు. హ్మ్. పింఛను గింఛను మంచిగా ఇచ్చిండు. హ్మ్. ఇప్పుడు పింఛన్లు కొన్ని పోయినాపాయె. హ్మ్. హ్మ్. మళ్ళీ ఎవలొత్తే మంచిగుంటదనుకుంటున్నావు? ఈయన కేసీఆర్. కేసీఆర్. కేసీఆర్ మళ్ళీ ఎందుకు రావాలి నీకు అంటానా? ఆల్రెడీ అప్పుడు మంచిగా అయింది అప్పుడు హ్మ్. పనులు. ఏం మంచిగా అయినాయి? కేసీఆర్ ఏం మంచిగా చేసిండు? ఏ పనైనా మంచిగా చేసిండు. మరి నీకు ఇందిరా మిల్లు రాలేదానే? ఇందిరా మిల్ నాకు రాలే. ఎందుకే మరి ఇందిరా మిల్లు అందరికి ఇచ్చేగా? ఇయ్యాల కొంతమందికి. హ్మ్. ఈ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టే కాదు ఎందుకది పెట్టింది ఎందుకది? హ్మ్. బస్ ఎక్కుతామని నిలబడి టికెట్ తీసుకొని వాళ్ళ సీట్ల మీద కూర్చోవాలి. ఫ్రీ కరెంట్ ఇస్తుండే, ఫ్రీ బస్ హ్మ్. పెట్టే. ఫ్రీ బస్ మనకు ఆడోళ్ళకైనా ఫ్రీ బస్ మనకా మగోళ్ళకి ఉన్నదా ఫ్రీ బస్సు? హ్మ్. హ్మ్. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే మంచిగుంటదనుకుంటున్నావు? మళ్ళా మళ్ళా గతందే ఏది కేసీఆరే. కేసీఆర్‌దే.